హాయ్ అండి, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇదంతా మిగిలిపోయిన అన్నం అండి. మిగిలిపోయిన అన్నాన్ని అంతా ఒక 2 గిన్నెల్లో వేసి పెట్టాను. రోజంతా మిగిలిపోద్ది కదా, ఎందుకు పడేయడంలే, ఉంచి ఒకేసారి వడియాలు రుబ్బు పెడితే బాగుంటాయి కదా అనేసి ఇగోండి ఆ మిగిలిపోయిన అన్నం అంతా ఒకేసారి వడియాలకి రుబ్బుతున్నానండి. ఇగోండి ఇలాగా. ఎందుకు అనవసరంగా అన్నీ పైసలు పెట్టి బియ్యం కొనుక్కొని మిగిలిపోయిన అన్నాన్ని అంతా పాడేసుకోవడం. ఇలాగ కొంచెం కొంచెం చేర్చి ఒక 2-3 రోజుల తర్వాత ఇలా వడియాలు పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఎండ కూడా బాగానే కాస్తుంది. నాకైతే ఎండ బాగా వస్తుంది, అందుకని వడియాలు పెడదాంలే అనేసి అన్నం అంతా ఉంచాను. అన్నంలో ఇగో మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా రుబ్బుకొని పెట్టుకుంటే బాగుంటాయండి వడియాలు. చారులోకి కానీ పప్పు చారులోకి కానీ ఉట్టిని కూడా వేపుకొని తినవచ్చు, బాగుంటాయి. నేను కొన్ని మిరపకాయలు కూడా వేసుకున్నాను. కొన్ని మిరపకాయలు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర మిరపకాయలు ఉన్నాయి, కొత్తిమీర లేదు. ఇవ్వండి మొత్తం అన్నం అంతా రుబ్బితే ఇంత వచ్చింది వడియాలి రుబ్బు. ఇప్పుడు దీంట్లోనూ ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వేడి చేసుకుందాం. నీళ్ళు వేసుకొని బాగా చిక్కగా ఉంది, కొంచెం వేడి చేసుకొని పెట్టుకుంటే బాగుంటాయి. అందుకని నేను స్టవ్ మీద పెట్టి మరి కొంచెం నీళ్ళు పోసి దీన్ని ఉడికిస్తున్నాను అనమాట. ఇగోండి ఇలాగా. కానీ గిన్నె చిన్నదైపోయింది, పిండి ఎక్కువైపోయింది, కలపడానికి చాలా కష్టమైంది. స్టవ్ అంతా పడుతుంది, అదంతా నీళ్ళు తుల్లి తుల్లి. ఇలా కొంచెం పెద్ద గిన్నెలో పెట్టుకుంటే బాగుండు, మళ్ళీ ఎందుకు అన్ని గిన్నెలు ఎవరు తోముతారనేసి నేను ఎలా పెట్టుకున్నాను. ఎవరైనా అన్నం మిగిలితే పడేయకండి. ఇలాగా 2-3 రోజులకు ఒకసారి చేర్చి ఇలా వడియాలు పెట్టుకుంటే బాగుంటాయి కదా. సాయంత్రం పూట తినడానికి, పప్పుచారులు అక్కడ నంచుకోవడానికి చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇది ట్రై చేయండి, అన్నం ఊరికే పడేయకండి. ఇగోండి ఇలాగా మొత్తం కొంచెం వెయిట్ చేసి ఇగోండి మంచం వేసేసిన లోపల మంచం బయట పెట్టి ఇందు మీద పెట్టుకుంటాను వడియాలు. మా చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఏమేం చేస్తుంది, వీడియో ఎందుకు తీసుకుంటుందో అన్నట్టు చూస్తున్నారు. పర్లేదు. ఇగోండి ఇలా వడియాలు చక్కగా పెట్టుకుంటున్నాను. ఇవి ఎండినాక అవి వేపినవి కూడా వీడియో పెడతాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.